బాలరాజు చిన్నీని, కావేరిని తీసుకొని వెళ్ళిపోవటానికి బయటకు వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరికైతే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి పైనుండి బ్యాగ్ తీసుకొని కిందకు వస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కావేరి అయితే ఏంటి బాలరాజు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు నేను గాంధీనగర్ దగ్గరికి వచ్చేసాను, మీరు ఎంతసేపట్లో వస్తారు అని చెప్పేసి అయితే బయలుదేరారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి అయితే బయలుదేరేసాము, మేము ఒక 10 నిమిషాల్లో అక్కడ మీ దగ్గరికి వచ్చేస్తున్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఎవరి కంట పడకుండా మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి చిన్నీని తీసుకొని వెళ్ళడానికి చిన్ని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని సత్యం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మామయ్య, అత్తయ్య, మిమ్మల్ని వదిలి వెళ్ళటానికి నాకు మనసు రావటం లేదు, కానీ వెళ్ళాల్సి వస్తుంది, తప్పటం లేదు, ఎలాగైనా సరే వెళ్ళాల్సిందే, మీ ఇద్దరిని ఇలా వదిలేసి వెళ్ళడానికి నాకు చాలా బాధగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ వైపు అలా చూస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చిన్ని అలా బాధపడుతూ అక్కడే అలా నించొని ఉండిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కావేరి అయితే వస్తూ ఉంటుంది. చిన్ని అలా అక్కడ ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి చిన్ని ఇక్కడ ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చిన్ని దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అన్నయ్యని, వదినని చూసి అలా అక్కడే కావేరి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడి నుండి వెళ్ళక తప్పటం లేదు, కానీ వెళ్ళవలసి వస్తుంది, అందుకే ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అయితే బాధపడుతూ